భారత గగనతలంలో దశాబ్దాలుగా తిరుగులేని మహారాజు ఆ సంస్థ. ఆకాశ వీధిలో మన ఫైటర్ జెట్ల గర్జన వెనుక ఉన్న అసలైన శక్తి ఆ సంస్థ. అదే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దిగ్గజ రక్షణ సంస్థకు ఒకే ఒక ప్రాజెక్టు షాక్ ఇచ్చింది. భారత తొలి 5th జనరేషన్ ఫైటర్ తయారీ రేసు నుంచి తప్పుకుంటున్నట్టు నివేదికలు వస్తున్నాయి. 15,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు కోసం ఇప్పుడు 3 ప్రైవేట్ సంస్థలు పోటీ పడుతున్నాయి. అసలు గరిష్ట సామర్థ్యం, అద్భుతమైన చరిత్ర ఉన్న హెచ్ఏఎల్ ఎందుకు వెనుకబడింది? యుద్ధ విమానాల డెలివరీలో జాప్యం హెచ్ఏఎల్కు శాపంగా మారిందా? భారత వైమానిక దళం సమస్యలకు హెచ్ఏఎల్ కారణమవుతుందా? లెట్స్ వాచ్. భారత రక్షణ మహారాజు హెచ్ఏఎల్కు ఏమైంది? ఫైటర్ల డెలివరీలో హెచ్ఏఎల్ వైఫల్యం ఎందుకు? ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి 5th జన్ ఫైటర్ వెళ్ళిందా? ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్కు చెందిన కథ. భారతదేశపు రక్షణ విమానాల తయారీలో ఇది ప్రధాన సంస్థ. అయితే చరిత్రలో మొదటిసారిగా ఈ సంస్థ ఓ రేస్ నుంచి తప్పుకుంది. ఆ రేస్ ఏంటంటే 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ రేసు. తాజా నివేదికల ప్రకారం అధికారికంగా హెచ్ఏఎల్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. 15,000 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇప్పుడు ఆ సంస్థకు దక్కడం లేదు. బహుశా నిర్ణీత ప్రమాణాలను హెచ్ఏఎల్ అందుకోలేకపోయినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా హెచ్ఏఎల్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమకు అలాంటి సమాచారం ఇది అందలేదని పేర్కొంది. కానీ భారత అధికారులు మాత్రం ఇప్పటికే 3 కీలకమైన కంపెనీలను ఎంపిక చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ 3 ప్రైవేట్ కంపెనీలు. ఈ మూడింటిలో ఓ కంపెనీకి 5th జనరేషన్ ఫైటర్ల తయారీ ప్రాజెక్టు దక్కనుంది. ఈ ప్రాజెక్టును అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA అంటారు. సామాన్య భాషలో మాత్రం 5th జనరేషన్ ఫైటర్ జెట్ అంటారు. భారత మిలిటరీ విమాన రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు AMCA. శత్రువుల రేడార్లకు చిక్కని ఆధునిక స్టెల్త్ టెక్నాలజీ, కృత్రిమ మేధ వంటి అత్యాధునిక హంగులతో సుదూర లక్ష్యాలను ఛేదించే లేటెస్ట్ సిస్టమ్స్ ని ఈ యుద్ధ విమానంలో అమర్చొచ్చు. 2030 దశకంలో భారత వైమానిక దళం IAF కు 5th జనరేషన్ ఫైటర్ జెట్ వెన్నెముకగా మారనుంది. ఫస్ట్ ఫేజ్ కింద 120 5th జనరేషన్ ఫైటర్ జెట్ల కోసం భారత్ ఆర్డర్ ఇవ్వనుంది. ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమైనది. యుద్ధ విమానాల డెలివరీలో అత్యంత కీలకమైనది టైమింగ్. సమయానికి యుద్ధ విమానాలు అందించకపోవడం అనేది హెచ్ఏఎల్ బలహీనతల్లో ఒకటి. భారత వైమానిక దళాన్ని ఎప్పుడు హెచ్ఏఎల్ నిరాశ పరుస్తూనే ఉంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ వద్ద ప్రస్తుతం భారీగానే ఆర్డర్లున్నాయి. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తుల్ని ఆ సంస్థ సరఫరా చేయాల్సి ఉంది. కానీ హెచ్ఏఎల్ గత చరిత్ర చూస్తే అంత ఆశాజనకంగా లేదు. దీనికి కొన్ని ఉదాహరణలున్నాయి. గత నెలలోనే 5 యుద్ధ విమానాలు విధిలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్ఏఎల్ ప్రకటించింది. ఆ యుద్ధ విమానాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తేజస్ MK-1A జెట్లు. అయితే వీటి డెలివరీలో మరోసారి ఆలస్యమైనట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సర్టిఫికేషన్ ప్రక్రియ పెండింగ్ లో ఉండడం, ఆపరేషనల్ క్లియరెన్స్ లేకపోవడంతో విధుల్లోకి 5 యుద్ధ విమానాలు చేరలేదు. ఇది 48,000 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్. పాతబడి వరుసగా కూలిపోతున్న MiG-21 యుద్ధ విమానాల స్థానంలో తేజస్ జెట్లతో భర్తీ చేయాలని భారత్ సర్కార్ భావించింది. 2021లో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 3 ఏళ్లలో డెలివరీలు ప్రారంభం కావాలి. కానీ 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికే హెచ్ఏఎల్ ఒక్క విమానాన్ని కూడా డెలివరీ చేయలేదు. కేవలం యుద్ధ విమానాల తయారీలోనే కాదు, ఇంజిన్ల అభివృద్ధిలో కూడా హెచ్ఏఎల్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. హెచ్ఏఎల్ సరఫరాలో తీవ్ర జాప్యమైనట్లు ప్రభుత్వ సమీక్షలో బయటపడింది. జెట్ ట్రైనర్లు, హెలికాప్టర్ల కోసం 2 రకాల ఇంజిన్లపై ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టుకు 2018లోని అనుమతులు లభించాయి. కానీ 8 ఏళ్లు గడుస్తున్నా ఈ మిషన్ మాత్రం పూర్తి కాలేదు. వస్తువుల సేకరణలో జాప్యం, ఇతర లోపాలే కారణమని ప్రభుత్వ సమీక్ష నివేదించింది. హెచ్ఏఎల్ అధిగమించలేకపోయిన ఇవన్నీ చాలా ప్రాథమికమైన అడ్డంకులు. గత ఏడాది ఈ సంస్థ బలహీనతలపై బహిరంగ విమర్శలను ఎదుర్కొంది. సాక్షాత్తు భారత వైమానిక దళపతి ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ హెచ్ఏఎల్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బహిరంగంగానే హెచ్ఏఎల్ ను తూర్పారబట్టారు. హెచ్ఏఎల్ కు టైం లైన్ అనేది అతిపెద్ద సమస్యగా మారిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆరోపించాడు. నిర్ణీత సమయానికి పూర్తయిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదన్నారు. తమకు చేతకాని విషయాలపై ఎందుకు హామీలిస్తున్నారని, ఒప్పందాలపై ఎందుకు సంతకాలు చేశారని AP సింగ్ ప్రశ్నించాడు. ప్రాజెక్టు పూర్తవదని తెలిసి సంతకం చేసి
వేస్తే ఏమనాలి అంటూ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ప్రశ్నించాడు. గతేడాది మేలో ఏపీ సింగ్ ఈ విమర్శలు చేశారు. ఆ తర్వాత నవంబర్లో మరో షాక్ తగిలింది. దుబాయ్ ఎయిర్ షోలో ఓ తేజస్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో హెచ్ఏఎల్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన తేజస్ క్రాసింగ్ లో దురదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ఇది పాత మోడల్ అయినప్పటికీ అసలు అక్కడ ఏం జరిగింది అనే దానిపై హెచ్ఏఎల్ వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇదంతా చాలా క్లిష్టమైన సమయంలో జరుగుతోంది. భారతదేశానికి మరిన్ని ఫైటర్ స్క్వాడ్రన్లు అవసరం. ప్రస్తుతం వైమానిక దళం వద్ద కేవలం 29 యాక్టివ్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. నిజానికి భారత్ కు కనీసం 42 స్క్వాడ్రన్లు ఫైటర్ జెట్లు అవసరం. ఒక్కో స్క్వాడ్రన్ లో 18 యుద్ధ విమానాలు ఉంటాయి. అంటే భారత వైమానిక దళానికి దాదాపు 200 ఫైటర్ల కొరత నెలకొంది. నిజానికి ఇది చాలా సీరియస్ ఇష్యూ. సరైన సమయానికి హెచ్ఏఎల్ డెలివరీ చేయడంలో విఫలమవుతుండటంతో ప్రైవేట్ రంగాన్ని ముందుకు రావాలని కోరుతున్నారు. గత ఏడాది అంశాన్ని ఎయిర్ ఫోర్స్ చీఫ్ సమర్థించారు. అయితే దీని అర్థం హెచ్ఏఎల్ ను పూర్తిగా పక్కన పెడుతున్నారని కాదు. భారత అవసరాలు తీర్చడానికి మరిన్ని కంపెనీలను రంగంలోకి దించడమే దీని ఉద్దేశ్యం. హెచ్ఏఎల్ ఇప్పటికీ విలువైన సంస్థే, కానీ భారత దళాలకు అది ఒక్కటి ఆప్షన్ కాకూడదు. ఐఏఎఫ్ కు ఒకటి కంటే ఎక్కువ మంది సరఫరాదారులు అవసరం. ఒకవేళ ఏఎంసీఏ ప్రాజెక్టు నుంచి హెచ్ఏఎల్ ను తొలగిస్తున్నట్టు వస్తున్న వార్తలు నిజమే అయితే ఈ రక్షణ సంస్థకు ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే ఆ సంస్థ వద్ద మౌలిక సదుపాయాలు ఉన్నాయి, నైపుణ్యమున్న సిబ్బంది కూడా ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా హెచ్ఏఎల్ సంస్థకు గొప్ప చరిత్ర ఉంది. కానీ ప్రాజెక్టుల కాలపరిమితి, డెలివరీలే అసలైన లక్ష్యం. కొన్నిసార్లు ఆ సంస్థను మరింత మెరుగ్గా పనిచేయడానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మంచి పోటీ కూడా అవసరమే. అంటే ప్రైవేట్ సంస్థలను కూడా ప్రోత్సహించడం మంచిది.